జై బోలో బీసీఏ, జై బోలో బీసీఏ. ఈ వీడియో చూస్తున్న ముద్రాలందరికీ నమస్కారాలు. నమస్కారాలు. మరి ముఖ్యంగా మళ్ళీ వచ్చి ఈరోజు మీటింగ్ కంటెంట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఎందుకంటే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అన్న దగ్గరికి మన ముద్రాజు పెద్దలు ఎవరు వాకడి శ్రీగారు గారు, బొర్ర గణేష్ గారు, మోతరు రోహిత్ అన్న గారు మైబీ జస్ట్ నా ఇప్పుడు చూసిన 7 గంటల 2 నిమిషాలకు చూసిన. చాలా సంతోషంగా ఉంటుంది ముచ్చట. మరి పేపర్ మాత్రం ఇచ్చారు, ఓకే సంతోషం అనుకుంటున్నా. మర్చిపోని రోజు, ఎందుకంటే నా పెళ్లి ఈరోజు నా పెళ్లి రోజు అనమాట. జస్ట్ నా ఇప్పుడే గుడికి టెంపుల్కి వెళ్ళి పోయి వచ్చిన చూసిన. ఇన్ని రోజులు మిమ్మల్ని తిట్టినందుకు నేను సారీ కూడా చెప్పాను మీకు. ఎందుకంటే బండి సతీష్ మా గురుగారు వచ్చేసి ఆ నుంచి మా వరకు, జాతి నుంచి ఆ వరకు చేసినటువంటి ముచ్చట. 3 సంవత్సరాల నుంచి కోకపేట అంశం లేపిన పైకి, కొల్లాపూర్ అంశం పైకి లేపిన, ఈ రిజర్వేషన్ అంశం కూడా పైకి లేపిన, నో ప్రాబ్లం. మమ్మల్ని మమ్మల్ని ఏ రోజు కూడా మమ్మల్ని మీరు పలకరించకపోయినా పర్లేదు. కానీ గుండె, ఆధార్ కార్డు ఎంత ఇష్టమో, ఎంత ఇంపార్టెంటో ముద్రాలకు రిజర్వేషన్ అంత ఇంపార్టెంట్. కానీ జడ్పీటీసీ, ఎంపీటీసీ లోపల ఇది కావాలి, ఓకేనా? కావాలి. అంతకు మించి ఇంకేమైనా జరిగిందనుకో మేమైతే చూస్తున్నాం ఆశలు. ఎందుకంటే మోత రోహిత్ అన్న ఉన్నాడు కాబట్టి మేము అనుకుంటున్నాం. కానీ అన్న 12,769 గ్రామ పంచాయతీల్లో 33 జిల్లాల్లో 567 మండలాల్లో 119 నియోజకవర్గాల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క ముద్రాజు బిడ్డలకు మాత్రం సోషల్ మీడియా, ముద్రాజు హిస్టరీ టీవీ, జనత న్యూస్ యాప్, రైతు బిడ్డ ఛానల్ అన్నీ మేము చాలా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో వైరల్ చేసినాం. మేమెంతో మాకంతని కాకు అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయన్న. షార్ట్కట్లో వీడియో కంప్లీట్ అనుకుంటున్నాం. అల్లాదురం సురేష్ గారు ప్లస్ ముద్రా సంస్థ అధ్యక్షుడు గారు వాళ్ళు కష్టపడినటువంటి విషయాల్లో సరే, నో ప్రాబ్లం. నిన్న మీటింగ్ పెట్టుకుని బోయగూడలో, ఈరోజు పోయి సీఎం రేవంత్ రెడ్డి కలిసి చాలా సంతోషపడుతున్నాం. కానీ మేము ఎప్పుడైతే మాకు అనౌన్స్ వచ్చిందో, ఎప్పుడైతే జీవో మేము MS-15 జీవో తీసుకొచ్చి 2009లో వైఎస్ఆర్ రెడ్డి చేసినటువంటి జీవోని ఈరోజు వస్తుందని చెప్పిన, ఎప్పుడైతే అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో ఆ రోజు మేము సంతోషంగా ఉంటామో. జస్ట్ ఏదో ఊట లభించింది అనమాట, అంతే. అంతకుమించి మాకు ఉన్న ఆశ అంతే, ఓకేనా? జై బోలో బీసీఏ, జై బోలో బీసీఏ, జై బోలో బీసీఏ. నా పిల్లలకు రాలేదు సీటు, ఎందుకు రాలేదని కదా మీకు అందరికీ తెలిసిన విషయమే. కేంద్ర విద్యాలయంలో వచ్చేసి గచ్చిబౌలిలో సీటు రాలేదు. అది దృష్టిలో పెట్టుకోండి. ఇక అంతకు మించి ఇంకా ఏమనలేను. జై బోలో బీసీఏ, జై బోలో బీసీఏ.